ఆ జితేంద్ర కట్లు విప్పుకొని గుడికి వస్తున్నాడని నీకెలా తెలుసు? మా ఊళ్ళో ఒక అతనికి జితేంద్ర గుడికి వస్తూ కనపడ్డాడంట. ఫోన్ చేసి నాకు ఈ విషయం చెప్పాడు. ఒరే పని, ఆ జితేంద్ర గాడు వస్తే మన కొంపలు అంటుకుంటాయిరా. వాణ్ణి ఎలాగైనా ఆపాలరా నువ్వు. అమ్మా, నాన్న, ఊరోసి, మనందరం అలర్ట్గా ఉందాం. ఆ జితేంద్ర గారు మాత్రం పూజ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగేరా. సరే సత్య, నువ్వేంటి అటు వెళ్తున్నావు? ఏం లేదు, ఇదే గుడికి మా అక్క కూడా వచ్చింది. పక్క గుళ్ళో పూజ చేస్తున్నారు. నేను మళ్ళీ కలుస్తాను. అయ్యో, ఒరే పని, వాళ్ళ అక్క దగ్గర పూజ చేయిస్తుంటే ఆ సత్యని మా వదిన గాని, అనంత గాని, గాయత్రి గాని చూస్తే అమ్మో, మన నాటకం మొత్తం బండారు బయటపడిపోతుంది. అమ్మో. అమ్మో, ఒకవైపు ఆ జితేంద్ర గాడు, మరోవైపు ఆ సత్య అక్క. ఈ రోజు నిజం ఎక్కడ తెలిసిపోతుందో ఏంటో. నాన్న, మీరు కంగారు పడకుండా అలర్ట్గా ఉండండి. ఊరోసి, నువ్వురా. దేవుడా, అబ్బా, బుస్సు, ఈ సత్య దెబ్బకి మనకి గుండెపోటు రావడం గ్యారెంటీ. అబ్బా, నువ్వు ఇంకా భయపెట్టి సంప మాకే. ఆ జితేంద్ర గారు రాకుండా మన వంతు సాయం మనం చేద్దాం. పోదు. పద. ఊర్వశి, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కళ్ళ ముందు జరుగుతున్న దాని గురించే కదక్కా మేం మాట్లాడుతుంది. మేమేం తప్పుగా మాట్లాడాము? గాయత్రి, నువ్వు మనసు పెట్టి అమ్మవారిని నీ మనసులో ఉన్నది కోరుకో. ఖచ్చితంగా ఆ అమ్మవారు నీ మాట ఆలకిస్తారు, నీ కోరిక తీరుస్తారు. అమ్మా, ఒక ఆడపిల్లగా పుట్టిన నేను అమ్మనవ్వాలనుకోవటం తప్ప అమ్మా. నీకు అత్యంత శ్రద్ధాభక్తులతో, నియమనిష్టలతో పూజ చేశాను. నేను కోరుకునే మొదటి కోరిక, చివరి కోరిక నన్ను తల్లిని చేయమని అమ్మా. దయచేసి నా మొర ఆలకించి నా కోరిక తీర్చమ్మా. గాయత్రి, నువ్వు బాధపడకు. అమ్మల కన్నా అమ్మ నీ అమ్మతనాన్ని ప్రసాదించడం కోసం ఆమె దిగొస్తుంది. మధురలు మీనాక్షమ్మ నువ్వే అమ్మ, కాశీలో అన్నపూర్ణవే, శ్రీశైలం భ్రమరాంబ, పెసవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. ఎవరు ఏమనుకున్నా సరే, ఈరోజు నీ పూజని నేను దిగ్విజయంగా జరిపిస్తాను. లేకపోతే బయటికి వెళ్ళైనా సరే ముత్తైదువుల్ని నేను తీసుకొస్తాను. అమ్మా, ఇక్కడ తాంబూలం తీసుకోవడానికి ముత్తైదుల కోసం చూస్తున్నారంట కదా? అవునమ్మా, కరెక్ట్ సమయానికి వచ్చారు. ఎంతమంది ఉన్నారమ్మా? మేము 5 ఉన్నామమ్మా. మేమిప్పటిదాకా గుడంతా వెతికాం, ఒక్క ముత్తైదువు కనపడలేదు. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము అక్కా చెల్లెళ్ళం. ఇప్పుడే గుళ్ళోకి వస్తుంటే ఎవరో అక్కడ 5 ముత్తైదులు కావాలని చెప్పడంతో ఇటువైపు వచ్చామమ్మా.
పూజ ఇంతటితో ఫలించింది కదా మేం వెళ్ళొస్తాం. సమయానికి వచ్చి నా పూజని పరిపూర్ణం చేశారమ్మా. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. నువ్వు మాకు రుణపడలేదమ్మా, ఆ అమ్మకే రుణపడున్నావు. చాముండేశ్వరీదేవి నిన్ను రక్షిస్తుంది, నీ కోరికలను తీరుస్తుంది. వెళ్దామమ్మా. అమ్మా గాయత్రి, నీ పూజ పరిపూర్ణమైంది. అవును గాయత్రి, ఏ సమస్య లేకుండా నీ పూజ ముగించావు. త్వరలోనే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అనంత్, గాయత్రి, పంతులు గారి ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు.